దీని అమ్మ దీని నువ్వుకే బదులు ఆశీస్ చూస్తా అంటే కూడా వ్యూ పాయింట్ సంతోషం పడలే కానీ పెట్రోల్ చూస్తా అంటే అంత సంతోషం పడతాను. నా పెట్రోల్ పడినా పెట్రోలా? ఆహా లేదు నా, అయిపోయింది. నా పెట్రోల్ లేదంటున్నావు, ఎప్పటి నుంచో దెబ్బకొని వస్తాను. ఒకసారి గుండెగా చూడండి ఎట్లా కొట్టుకుంటాందో చూస్తేవానా డబ్ డబ్ అంటుంది. ఇట్లా కొట్టుకున్నా లేదు నా. ఎందుకు నా? లేదు నా. ఎందుకు నా? బాబు నీలాంటి వాళ్ళని నేను చెప్పలేను. లేదంటే ఒక మాటకి వెళ్ళిపోవాలి. బాబు ముందరికి పో. నా రుణాను అక్కడంటే అయినా పడతావా? నాకు పట్టలేదు బాబు. లేదంటే లేదు, నువ్వు పో. చూడు అయినా చేస్తాను మళ్ళా. బాబు లేదంటే లేదు, వెళ్ళిపో బాబు నువ్వు. పెట్రోల్ వేసేవాడిని పెట్రోల్ వేసేవాళ్ళు లాగుండు. పెట్రోల్ వేసేవాడినా? సరే లేపో. ఎందుకు పట్టావు నా? నేను బాగలేనా? నా బండి బాగలేదా? బాబు నువ్వు బాగున్నా, బండి బాగున్నా, నేను పెట్రోల్ వేయకు. నా పెట్రోల్ పెట్టావు కదా, సరేలే. నా వెనకాల పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, సరేలే. ఎట్లా పెట్టావు నేను కూడా చూస్తా. పెద్ద పెద్ద వాళ్ళు కాదు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా పిలుచుకొని రాబో. నా రానా మా పెద్దోళ్ళు కావాలంటే కాళ్ళు ముగ్గుదానా? నువ్వేంద్ర స్వామి చెప్పునా? లోఫర్ నా కూడా రూల్స్ తెలియవా నీకు? ఆ కరంగా పోలీస్ వాళ్ళు నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్తాంటే కూడా నువ్వు ఇప్పుడు వచ్చి ఎయ్ అంట అంటే రే తమ్ముడు, నేను వాళ్ళని పిలుచుకొని వస్తా వీళ్ళని పిలుచుకొని వస్తా అంటున్నావే. రేపు పొద్దున నువ్వు హెల్మెట్ లేకుండా పోయి బండిలో పడి ఏమైనా అయితే ఆ పెద్దోళ్ళు వస్తారా? ఈసారికి తలకి తగిలినప్పుడు అప్పటి నుంచి పెట్టుకుంటా హెల్మెట్ కావాలంటే. ఇప్పుడు 100 రూపాయలకి పెట్టాయి నా పెట్రోల్. ఫర్ నా కొడుకు ఉన్నప్పుడు వేసుకోరా అంటే తగిలినప్పుడు వేసుకున్నట్టు వీనికి. హాయ్ హలో ఫ్రెండ్స్, మన కదిలో కూడా కొత్త రూల్ తీసుకొస్తున్నాడు, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. ఎవరు తీసుకొస్తారు? మన కదిరి పోలీసే రూల్ తీసుకొని వస్తానని, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. మీకు కూడా ఒకసారి హెల్మెట్ వేసుకొని పోండి, ఎక్కడికన్నా పోవాలంటే. మళ్ళా మీ కుటుంబం బాధపడుతుంది. దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని రండి. హెల్మెట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్.